ఏం చేయబోతున్నారు? హల్వా. ఓ, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి బాగా నచ్చే క్యారెట్ హల్వా ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావలసినవి: క్యారెట్స్, పాలు, నెయ్యి, పంచదార, కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు. క్యారెట్స్ని నీట్గా వాష్ చేసుకొని తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ముక్కలు చేసుకున్న బాదం పప్పుని వేసుకొని లైట్గా వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ అలాగే జీడిపప్పును కూడా వేయించుకొని బౌల్లోకి తీసుకోండి. మీకు కావాలంటే జీడిపప్పు, బాదం పప్పు కలిపి కూడా వేయించుకోవచ్చు. ఇప్పుడు అదే కడాయిలో 3 స్పూన్ల నెయ్యి వేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోండి. మాడకుండా ఉండాలి అంటే మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇలా అరగంట పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా చాలాసేపు కలుపుకున్న తర్వాత 1 కప్పు పాలు, 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. తరువాత 1/2 కప్ షుగర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పటి నుంచి మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటేనే మంచిగా ఉడుకుతుంది. ఇలాగే 15 మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలాచీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మీకు కావాలంటే ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఉంది